హలో ట్రైనీలు, ఈ సెషన్లో ఫాస్టనర్లను ఎలా పరిష్కరించాలో మనం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు గార్మెంట్స్లో ఉపయోగించే వివిధ రకాల ఫాస్టనర్స్ గురించి తెలుసుకోగలరు. బటన్స్ని చేతితో బిగించే దశలను వివరించగలరు. బటన్ ద్వారా కుట్టు మిషన్ను అటాచ్ చేయడం, ఇంకా షాంక్ను ఏర్పరచడం వంటి దశలను, ప్రెస్ స్టడ్లను మరియు మెటల్ హుక్స్ని అటాచ్ చేయడం మరియు థ్రెడ్ నుండి ఐబార్ను సిద్ధం చేయడం కూడా నేర్చుకోగలుగుతారు. వస్త్ర నిర్మాణంలో రెండు ముక్కలను కలిపి ఉంచడానికి ఫాస్టనర్లు ముఖ్యమైనవి. వివిధ రకాల ఫాస్టనర్లు ఉన్నాయి. కొన్ని అలంకారమైనవి, మరికొన్ని ప్రస్ఫుటంగా కనబడేలా ఉంటాయి. సాధారణ ఫాస్టనర్లో బటన్లు, ప్రెస్ స్టడ్లు, జిప్లు, వెల్క్రో స్ట్రిప్స్, హుక్స్ లేదా ఐస్, బకిల్స్, క్లాస్ప్స్ మొదలైన వాటిని చెప్పవచ్చు. ఫాస్టనర్లను వస్త్రాలు, బ్యాగ్లు, పర్సులు, సూట్ కేస్ కవర్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. బటన్లు వివిధ రకాలుగా ఉంటాయి. అవి ప్లాస్టిక్, నైలాన్, మెటల్, తోలు, చెక్క, ముత్యాలు, ఐవరీ మొదలైన వాటితో తయారు చేయబడతాయి. అవి గుండ్రంగా, పొడుగ్గా, ఇంకా అండాకారంగా ఉండవచ్చు. వీటిని ప్రధానంగా మనం ధరించే వస్త్రాల్లో ఉపయోగిస్తారు. బటన్లు ప్రాథమికంగా రెండు రకాలు: షాంక్ ఇంకా సోత్రూ, కుట్టి అతికే రకం. సోత్రూ బటన్లో 2 లేదా 4 రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా బటన్ కుట్టబడుతుంది. షాంక్ బటన్ కింద షాంక్తో వస్తుంది. దీని ద్వారా దాన్ని అతికించవచ్చు. ఇది తరచుగా లేడీస్ టాప్స్ ఇంకా పిల్లల దుస్తుల్లో, ఎక్కువగా అలంకార ప్రయోజనాల కోసం లేదా కోటు లేదా యూనిఫామ్ వంటి భారీ వస్త్రాల్లో ఉపయోగించబడుతుంది. జిప్ ఫాస్టనర్ని అత్యంత ముఖ్యమైన ఫాస్టనర్లలో ఒకటిగా చెప్పవచ్చు. చైన్ జిప్పర్, అదృశ్య జిప్పర్, లాడర్ జిప్పర్లు, ఇంకా ఓపెన్ ఎండ్ జిప్పర్ల వంటి వివిధ రకాల జిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కోసం ఫైన్ ఫ్యాబ్రిక్ ప్లాస్టిక్ జిప్పర్స్, ఇంకా హెవీ వెయిట్ ఫ్యాబ్రిక్ కోసం మెటల్ జిప్పర్స్ ఉపయోగిస్తారు. సింగిల్ ఇంకా ఓపెన్ ఎండ్ జిప్పర్లను స్పోర్ట్స్ వేర్, జాకెట్లు, ఇంకా పూర్తిగా ఓపెన్ ఫ్రంట్ ఉన్న వస్త్రాలపై ఉపయోగిస్తారు. జిప్పర్లు మెషిన్ ద్వారా అతకబడతాయి. దీనికోసం ఒక ప్రత్యేక జిప్పర్ ప్రెసర్ ఫుట్ అటాచ్మెంట్ ఉపయోగించబడుతుంది. మెషిన్ యొక్క ప్రెసర్ను తీసి జిప్పర్ ప్రెసర్ ఫుట్ను అమరుస్తారు. హుక్స్ లేదా ఐస్ విస్తృత పరిమాణాలు ఇంకా రకాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్యాంటు ఇంకా మహిళల వస్త్రాల్లో ఉపయోగిస్తారు. బకిల్స్ ఇంకా క్లాస్ప్స్ మెటల్ లేదా ప్లాస్టిక్తో తయారు చేస్తారు. వీటిని బెల్ట్ సస్పెండర్స్లో ఉపయోగిస్తారు. చేతితో కుట్టు మిషన్ బటన్లను ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం. ఈ పని కోసం అవసరమైన అన్ని సాధనాలు, పరికరాలు, ఇంకా సామగ్రిని దగ్గర పెట్టుకోండి. చేతి సూది, కత్తెర, పొడవాటి వస్త్రం, కుట్టుదారం, బటన్లు, ప్రెస్ స్టడ్స్, ఇంకా మెటల్ హుక్స్. పొడవాటి వస్త్రం 30 సెంటీమీటర్లు బై 90 సెంటీమీటర్లు గుర్తును తీసుకుని దాన్ని 15 బై 15 సెంటీమీటర్ల 12 చదరపు ముక్కలు, అంటే 6 వెడల్పుల వారీగా ఇంకా 2 పొడవుగా కత్తిరించండి. 2 ముక్కలను తీసుకోండి. ఒకదానిపై మరొకటి ఉంచండి. అలాగే అంచు నుండి 1 సెంటీమీటర్ వదిలి మెషిన్తో చుట్టూ కుట్టండి. సూదిలోకి ఒకే దారాన్ని చొప్పించండి. థ్రెడ్ యొక్క ఏ చివరలోనూ ముడివేయవద్దు. వస్త్రంపై 5 మార్కులను సెట్ చేయండి. 1 మధ్యలో, మిగిలిన 4 అంచు నుండి 4 సెంటీమీటర్ల దూరంలో దాని చుట్టూ సమూహంగా ఉంటాయి. ఫ్యాబ్రిక్ను ఎడమ చేతితో పట్టుకుని ఫ్యాబ్రిక్కు సరైన వైపు నుండి సూదిని మార్కు వద్ద ఫ్యాబ్రిక్కు 90 డిగ్రీల కోణంలో చొప్పించండి. సూదిని సరైన వైపున 1 సెంటీమీటర్ థ్రెడ్ వదిలి దారంతో లాగండి. థ్రెడ్ను అతకడానికి స్టాప్ స్టిచ్ చేయండి. ఎడమ చేతి బొటనవేలుతో థ్రెడ్ ఎండ్ని పట్టుకుని సూదిని ఫ్యాబ్రిక్లోకి మొదట చొప్పించిన చోటికి చాలా సమీపంలో, అంటే 1 మిల్లీమీటర్ దగ్గరలో రాంగ్ సైడ్ నుండి చొప్పించండి. చివరి 2 దశలను మళ్లీ ఇంకొకసారి చేయండి. వదులుగా ఉండే థ్రెడ్ చివరను ఎగువ వైపు నుండి కత్తిరించండి. నేరుగా స్టాప్ స్టిచ్ పై ఉన్న గుర్తు మధ్యలో బటన్ను ఉంచండి. 1 రంధ్రం నుండి బటన్ ద్వారా సూదిని తీసుకురండి. ఇంకా మరొక రంధ్రం ద్వారా ఫ్యాబ్రిక్లోకి తిరిగి వచ్చి దారాన్ని లాగండి. ప్రక్రియను 2 సార్లు పునరావృతం చేయండి. బటన్ యొక్క మిగిలిన రంధ్రాల ద్వారా ఫ్యాబ్రిక్ దిగువ నుండి సూదిని తీసుకురండి.
అప్పుడు ఇంకొక రంధ్రం ద్వారా ఫ్యాబ్రిక్లోకి తిరిగి తీసుకురండి. ఈ దశను మరో 4 సార్లు రిపీట్ చేయండి. థ్రెడ్ను మూసివేయడానికి ఫ్యాబ్రిక్ కింద ఉన్న చివరి కుట్టు యొక్క థ్రెడ్లోకి సూదిని చొప్పించండి. ఒక లూప్ను వదిలి సూదిని లూప్ ద్వారా పాస్ చేసి థ్రెడ్ను లాగండి. ప్రక్రియను మరొకసారి పునరావృతం చేయండి. అదేవిధంగా వస్త్రంపై ఉన్న గుర్తుపై మరొక బటన్ను ఫిక్స్ చేయండి. చదరపు ఆకారంలో 2 బటన్లను అటాచ్ చేయండి. ఒక బటన్ను అడ్డంగా అటాచ్ చేయండి. సోత్రూ బటన్ను ఎలా అటాచ్ చేయాలో, షాంక్ను ఎలా రూపొందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరో 2 బట్ట ముక్కలు 15x15 సెంటీమీటర్లు తీసుకుని మెషిన్తో చుట్టూ కుట్టండి. వివరించిన విధంగా థ్రెడ్ను భద్రపరచండి. ఒక రంధ్రం నుండి బటన్ ద్వారా సూదిని తీసుకురండి. బటన్ పైన ఒక పిన్ లేదా టూత్పిక్ లేదా మ్యాచ్ స్టిక్ పెట్టండి. పిన్ పైభాగంలో ఒక రంధ్రం ద్వారా కింద నుండి సూదిని పంపండి. సూదిని కిందికి మరొక రంధ్రంలోకి తీసుకురండి. 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. బటన్ యొక్క మిగిలిన రంధ్రం నుండి సూదిని పైకి తీసుకురండి. అలాగే వ్యతిరేక రంధ్రం ద్వారా తిరిగి ఫ్యాబ్రిక్లోకి తీసుకురండి. 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. ఫ్యాబ్రిక్ నుండి దూరంగా పిన్ లేదా స్టిక్ తీసివేయండి. అప్పుడు బటన్ను బట్ట మీద నుండి కొంచెం పైకి లేపండి. ఇప్పుడు కుట్లు గట్టిగా ఉంటాయి. షాంక్ చేయడానికి కుట్టిన బటన్ థ్రెడ్ కింద దారాన్ని గట్టిగా కొన్నిసార్లు చుట్టండి. షాంక్లోకి ఒక కుట్టు వేసి థ్రెడ్ను భద్రపరచండి. ఒక లూప్ను ఏర్పరిచి దాని ద్వారా సూదిని పాస్ చేయండి. థ్రెడ్ని గట్టిగా బిగించండి. ప్రెస్ స్టడ్లను జోడించడానికి దశలు ఇక్కడున్నాయి. 4 గుడ్డ ముక్కలను 15x15 సెంటీమీటర్లు తీసుకుని 2 ముక్కలను కలిపి మెషిన్ స్టిచ్ చేయండి. తద్వారా మీకు 2 సెట్లు వస్తాయి. ఒకదానిపై బంతి భాగాలను, మరొక సెట్లో సాకెట్ భాగాలను ఫిక్సింగ్ చేయడానికి స్థానాన్ని గుర్తించి మార్క్ చేయండి. డబుల్ థ్రెడ్తో సూదిని థ్రెడ్ చేయండి. 2 చివరలను సూది కన్నుగుండా పంపండి. థ్రెడ్ను భద్రపరచడానికి మార్కింగ్ పై గుడ్డలో సూదిని క్రిందికి చొప్పించండి. సూదిని దూరం నుండి పైకి తీసుకురండి. 2 మిల్లీమీటర్లు థ్రెడ్ను పాక్షికంగా లాగి థ్రెడ్ చివరిలో ఉన్న లూప్ ద్వారా సూదిని పాస్ చేయండి. డబుల్ థ్రెడ్తో 4 బటన్ హోల్ కుట్ల ద్వారా బంతి భాగం యొక్క ఒక రంధ్రం పూరించండి. బటన్ ఇంకా ఫ్యాబ్రిక్ మధ్య ఉన్న సూదిని పక్కన ఉన్న తదుపరి రంధ్రానికి పంపండి. డబుల్ లేయర్డ్ క్లాత్ వాడుతున్నట్లయితే మీరు ఫ్యాబ్రిక్ యొక్క 2 పొరల మధ్య కూడా సూదిని పంపవచ్చు. అదే పద్ధతిలో బంతి భాగం యొక్క ఇతర రంధ్రాలను పూరించండి. బ్యాక్ స్టిచ్ ఇంకా కట్తో వస్త్రం యొక్క దిగువ నుండి థ్రెడ్ను భద్రపరచండి. ఇతర సెట్ వస్త్రాన్ని తీసుకోండి. స్టడ్ యొక్క సాకెట్ భాగాలను గుర్తుపై ఉంచండి. ఇంకా బంతి భాగం వలె కుట్టండి. సాకెట్ ఇంకా బంతి భాగం యొక్క కుట్లు ఉన్న ప్రాంతాలు ఒకదానికొకటి కప్పివేయకుండా జాగ్రత్త వహించండి. లేకుంటే ప్రెస్ స్టడ్స్ సులభంగా తెరుచుకునిపోతాయి. మెటల్ హుక్స్ ని అటాచ్ చేయడానికి, థ్రెడ్ నుండి ఐ బార్ ని సిద్ధం చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి. 2 గుడ్డ ముక్కలను 15x15 సెంటీమీటర్లు తీసుకుని డబుల్ లేయర్డ్ సెట్ ను సిద్ధం చేయండి. వస్త్రం యొక్క ఎడమ అంచు నుండి 3 సెంటీమీటర్ల దూరంలో, సరైన పక్కన అంచు నుండి 3 సెంటీమీటర్ల దూరంలో ఉన్న హుక్స్ కోసం రివర్స్లో ఐ బార్లను అటాచ్ చేయడానికి 4 మార్కులను సెట్ చేయండి. అంటే ఫ్యాబ్రిక్ యొక్క దిగువ భాగం. స్టాప్ స్టిచ్ లేదా లూప్ ద్వారా ఎడమ పక్క ఉన్న మార్కులలో ఒకదాని వద్ద డబుల్ థ్రెడ్ను భద్రపరచండి. గుర్తుపై హుక్ ఉంచండి. హుక్ ఇంకా ఐ బార్ యొక్క దిశలను జాగ్రత్తగా చూసుకోండి. తద్వారా ఫాస్నర్లను మూసివేసిన తర్వాత వస్త్రం ఒక గొట్టాన్ని ఏర్పరుస్తుంది. ప్రతి రంధ్రంలో 5 నుండి 9 బటన్ హోల్ కుట్లు వేసి హుక్ యొక్క 2 రంధ్రాలను పూరించండి. ఫ్యాబ్రిక్ ద్వారా సూది ఇంకా థ్రెడ్ బటన్ హోల్ను హుక్ మెడ భాగానికి పంపండి. అలాగే ఫ్యాబ్రిక్ పై ఫ్లాట్ గా ఉంచడానికి హుక్ మెడ చివరన 3 కుట్లు వేయండి. వదులుగా ఉండే దారాలను భద్రపరిచి కత్తిరించండి. ఐ బార్. థ్రెడ్ ఐ బార్ చేయడానికి ఐ మొత్తం పొడవు 0.5 సెంటీమీటర్లు. దీనిని ఒక గుర్తుపై కేంద్రీకరించి 2 పాయింట్లను గుర్తించండి. ఒక గుర్తు వద్ద డబుల్ థ్రెడ్ సూదిని చొప్పించండి. దారాన్ని ముడివేయండి.
థ్రెడ్ని ఫ్యాబ్రిక్ యొక్క దిగువ నుండి రెండవ గుర్తు వద్దకు తీసుకురండి. గుడ్డ ఎగువ వైపు నుండి మొదటి గుర్తుకు సూదిని తీసుకోండి. ఇంకా 3 సార్లు అదే విధంగా పునరావృతం చేయండి. గుడ్డ పైభాగంలో ఉన్న అన్ని దారాల తంతువులను దగ్గరగా లాగి బటన్ హోల్ కుట్లతో కప్పండి. పూర్తయిన తర్వాత సూది దారాన్ని గుడ్డ దిగువ భాగంలోకి తీసుకురండి. అక్కడ ముడివేయండి. ఫాస్ట్నర్లను ఎలా అతకాలనే ఈ సెషన్ ముగింపుకి మనం చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు గార్మెంట్స్లో ఉపయోగించే వివిధ రకాల ఫాస్ట్నర్స్ గురించి తెలుసుకోగలిగారు. బటన్లను చేతితో బిగించే దశలను నేర్చుకున్నారు. సో త్రూ బటన్ అటాచ్ చేయడానికి మరియు షాంక్ను రూపొందించడానికి దశలను తెలుసుకుని ప్రెస్ స్టడ్స్ని జోడించడం, ఇంకా మెటల్ హుక్స్ని అటాచ్ చేయడం, ఇంకా దారంతో ఐబార్ని సిద్ధం చేయడంలో దశలను కూడా వివరించగలరు.